చంద్రబాబు నాయుడు అనే వ్యక్తిని ఎవరు నమ్మమ్మా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రజలు జగన్మోహన్ రెడ్డి వస్తున్నాడని తెలిస్తే స్వచ్ఛందంగా మేము వస్తాం అని జగన్మోహన్ రెడ్డి గారు అత్యధిక సీట్లు గెలిచి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాబోతున్నారు. అమ్మాయిపట్నం పోర్టు కావటంగా ఇక్కడ ఇండస్ట్రియల్ పరంగా కూడా అభివృద్ధి చెందడమే కాకుండా కావలి పట్టణం కాదు కావలి నగరం అయ్యే పరిస్థితి 14 మెడికల్ కాలేజెస్ ఒకేసారి మన రాష్ట్రంలో ప్రారంభించిన ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నట్టు ఈ దేశంలో ఒక జగన్మోహన్ రెడ్డి గారు. ఎన్నా క్యాంటీన్స్ అనేది దాచుకోవడానికి వారు చేసిన పథకాలు. వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి మన ముందున్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ప్రచార కార్యక్రమం ఎలా జరగబోతుంది? ఈ మీదట ఆల్రెడీ ప్రచారం అనేది స్టార్ట్ అయ్యింది. మా ప్రచారం మేము చేస్తున్నాం. అదేవిధంగా ప్రతి ఒక్క వార్డులో కూడా మా లీడర్స్, అదేవిధంగా వార్డు సంబంధించిన బూత్ కమిటీ మెంబర్స్ అందరూ కూడా కలిసి ఈరోజు ప్రతి ఒక్క ఇంటికి కూడా పోయి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న కార్యక్రమాలు ఎక్స్ప్లెయిన్ చేయడం కానీ, అదేవిధంగా ఆయన చేయబోయే కార్యక్రమాలు కానీ ఇవన్నీ కూడా చెప్తా ఉన్నారు. అదేవిధంగా వారికి ఏదైనా ఉన్నా కూడా వారికి ఇంకా ఏదైనా ఇబ్బంది ఉన్నా కూడా అవన్నీ కూడా నోట్ చేసుకుంటా ఉన్నారు. ఎప్పుడు కూడా మా లీడర్స్, అదేవిధంగా మా వాలంటీర్స్ కూడా గతంలో అనేక సేవా కార్యక్రమాలు వారికి చేయడం జరిగింది. వారికి పథకాలు ఇచ్చేదాంట్లో కావచ్చు, ఒక రాకపోతే ఏ ఇబ్బందులు ఉన్నాయి వాటన్నింటినీ కనుక్కొనేది కావచ్చు, అదేవిధంగా వారికి పెన్షన్, వారికి మా వాలంటీర్స్ పెన్షన్స్ ఇచ్చేది కావచ్చు, ఇవన్నీ కూడా చేయటం నిజంగా వారు ఎంతో సంతోషపడుతున్నారు. అందుకే ఈరోజు ప్రతి ఒక్కరు కూడా కోరుకునేది జగనన్న మరి రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలని ప్రతి ఒక్కరు కూడా కోరుతున్నారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మీరంతా కూడా చూశారు, సిద్ధం సభ కావగా జరిగింది. అదేవిధంగా గతంలో 15 లక్షలతోటి సిద్ధం సభ అద్దంకిగా కూడా జరగటం జరిగింది. ఈరోజు ప్రజలు జగన్మోహన్ రెడ్డి వస్తున్నాడని తెలిస్తే స్వచ్ఛందంగా మేము వస్తాం అని వాళ్ళు రావటం జరుగుతూ ఉంది. అటువంటి స్పందన ఈరోజు ప్రజలు ఉందంటే నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు మంచి కార్యక్రమాలు చేయబట్టే ఆ విధంగా ఉంది. అదే ఈరోజు ప్రజాగరం అని చంద్రబాబు నాయుడు గారు మీటింగ్లు పెట్టి డబ్బులు ఇచ్చి వారిని రమ్మన్నా కూడా ఆడికి దాకా వచ్చేదానికి కూడా ఇష్టపడగాని ప్రజలు ఆయన మాట్లాడుతూ ఉండగానే కావాలి మొత్తం ఖాళీ అయిపోయి రోడ్డు అంతా కూడా వేగపోయినాయి ఆ సభకు. దాన్ని బట్టి మీకు తెలుస్తూ ఉంది ఈరోజు ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారికి ఎటువంటి ప్రేమాభిమానాలు ఉన్నాయి, చంద్రబాబు నాయుడు అంటే వ్యక్తి ఏ విధంగా ఉందో అర్థమవుతుంది. కాబట్టి దీన్ని బట్టి చూస్తే తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు అత్యధిక సీట్లు ఈరోజు మరి గెలిచి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాబోతున్నారు. ఇది ప్రజా దీవెన. తప్పకుండా ప్రజలంతా కూడా ఈరోజు పేదల పట్ల పోరాడుతున్న జగన్మోహన్ రెడ్డికి అండగా ఉంటారు. అందుకే జగనన్న ఒకటి చేస్తున్నారు. ఈరోజు ప్రజలే నా యొక్క సైన్యం అని చెప్తా ఉన్నాడు. కాబట్టి ఈరోజు ప్రతి ఒక్కరు కూడా కోరుకునేది జగన్ గారి ముఖ్యమంత్రి ఈ రాష్ట్రానికి మరీ కావాలి. ఇప్పటి వరకు మీరు చేసిన సంక్షేమ పథకాలు కొంచెం వివరించగలరా? అండ్ సేమ్ టైం ప్రజలు ఏం కోరుకుంటున్నారు ఇంకా మీ దగ్గర నుంచి? సంక్షేమ కార్యక్రమాలు అనేది ఈరోజు ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తా ఉన్నారు. అవి అందుతా ఉన్నాయి, ప్రతి ఒక్కరికి అందజేస్తా ఉన్నాం. పార్టీలకు అతీతంగా అందజేసాం. తెలుగుదేశం కాకుండా పార్టీలకు అతీతంగా అందజేసాం. అదేవిధంగా ఈరోజు కావలి నియోజకవర్గానికి సంబంధించి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మాకు నిజంగా రామాయపట్నం పోర్టు వంటిది ఈరోజు రావటం మా అందరికీ అదృష్టం. అదేవిధంగా ఒక పక్క ఫిషింగ్ హార్బర్ కూడా రావటం మాకు చాలా సంతోషం. అదేవిధంగా ఈరోజు ఒక రామాయపట్నం పోర్టు కావటంగా ఇక్కడ ఇండస్ట్రియల్ పరంగా కూడా అభివృద్ధి చెందడమే కాకుండా ఇక్కడ కావలి పట్టణం కూడా ఈరోజు కనకపట్నంగా మారే దిశగా ఈరోజు అడుగు వేస్తుంది. ఇదంతా కూడా ఎవరి బాగా జరిగిందంటే ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చేతలతో చూపించాడు, మాటలతో కాకుండా అనేది ఈరోజు ప్రజగా ఉంది. కాబట్టి ఈరోజు కావలి అనేది ఫ్యూచర్లో ఒక 20-25 ఇయర్స్ తర్వాత కావలి పట్టణం కాదు కావలి నగరం అయ్యే పరిస్థితి రాబోతా ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈరోజు అదే అనుకుంటా ఉన్నారు. ఇంకా తప్పకుండా ఈ రామాయపట్నం పోర్టు, ఫిషింగ్ హార్బర్ ఇవన్నీ వచ్చినప్పుడు ఒక పక్క ఎయిర్పోర్ట్ కూడా మనకు రాబోతుంది, జగదత్ ఎయిర్పోర్టు.
ఇవన్నీ వస్తే బ్రహ్మాండంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, ప్రతి ఒక్కటి ఇక్కడ అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రజలంతా కూడా కోరుకునేది జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రి ఉంటే తప్పకుండా కావాలి కూడా వైఎస్ఆర్సీపీని మంచి మెజార్టీతో గెలిపిద్దాం అని ఈరోజు అందరూ కూడా ఎదురు చూస్తున్నారు. చాలా మటుకు రోడ్స్ వేశారు కానీ ఎక్స్టెన్షన్ చేయలేదు, తార్ రోడ్స్ వేయలేదు, సెంట్రల్ లైటింగ్ చేయలేదు అని ఇలాంటి ప్రతిపక్ష పార్టీలు మీ మీద విమర్శలు చేస్తున్నాయి. వాళ్ళకి ఏం చెప్తారు సార్? ప్రతిపక్ష పార్టీకి ఏం పని ఉండదు. ఎందుకంటే వాళ్ళు 5 సంవత్సరాలకి కానీ బయటికి రాగా అధికారం మేము వచ్చినాక 4.5 సంవత్సరం ఎక్కడ కనిపించగా, కరోనా టైంలో కాదు, కరోనా టైంలో ఎక్కడ ఉన్నారో తెలియదు కానీ ఈరోజు ఎలక్షన్స్ వచ్చాయి అంటే ఈరోజు బయటకు వస్తా ఉన్నారు, బొద్దు తగ్గుతా ఉన్నారు, ఇష్టానుసారం మాట్లాడుతూ ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి గారి మీద మాట్లాడతారు, మా మీద మాట్లాడతారు, మా పార్టీ మీద మాట్లాడతారు, ఏదేదో చెప్తారు, ఏదో అక్రమాలు జరిగిపోయినాయి అంటారు, లేదా ఇంకేదైనా మాఫియా జరిగిందంటారు, ఆగస్టుకి గంజా కూడా నాకు అంటగడతారు. ఈ విధంగా వాళ్ళకి పని లేదు, పాట లేదు. వాళ్ళు చేసిన అక్రమాలు దౌర్జన్యాలన్నీ మరి మా మీద దాన్ని చూస్తారు. ఈరోజు మేము చూడండి, కావలి నియోజకవర్గంలో ఒక కరోనా వస్తే ఆ ప్రజలకి ఏ విధంగా సేవ చేశాము మేమైతేనేమి, మా వాలంటీర్స్ అయితేనేమి. నెంబర్ 1. నెంబర్ 2, ఈరోజు కావలి నియోజకవర్గ ప్రజలకి దాదాపు 25,000 హౌస్లు మా అక్క చెగమ్మకి ఇవ్వడం జరిగింది. నెంబర్ 2. నెంబర్ 3, ఈరోజు కావలి నియోజకవర్గంలో అనేక స్కూల్స్ ఈరోజు బాగా చేయించి మన పిల్లలు చదువుకునే దానికి ఏ విధంగా చేయించాము. నెంబర్ 4. నెంబర్ 5, ఈరోజు ఏ గ్రామానికి పోయినా ఒక సచివాలయం, ఒక ఆర్బీకే సెంటర్, ఒక హెల్త్ సెంటర్ ఏ విధంగా కట్టించామో అది నెంబర్ 5. ఈరోజు నెంబర్ 6, మన రైతాంగం ఎక్కడ కూడా ఇబ్బంది పడకుండా ప్రతి ఒక్క ఎకర కూడా మేము పండించి ఈరోజు రైతులకి ఏ విధంగా అండగా ఉండము. నెంబర్ 6. నెంబర్ 7, ఈరోజు కావలి నియోజకవర్గంలో అనేక రోడ్లు శాంక్షన్ చేయించాం. అదేవిధంగా ఈరోజు కావలి చెవిని బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ చేయబోతున్నాం. అదేవిధంగా ఈరోజు సమష్టి ట్యాక్ నుంచి పైప్ లైన్ వేపిస్తా ఉన్నాం. అదేవిధంగా సంఘం బైపాస్ కెనాల్ కావలి కెనాల్కి అటాచ్ చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా రామాయపట్నం నుంచి జోగిన ఫిషింగ్ హార్బర్కి రోడ్డు కంప్లీట్ చేసాం. కాకపోతే కొన్ని వర్క్స్ ఉంటాయి, తొమ్మగపెంట రోడ్డు కావచ్చు, ఇంకేదైనా ట్రంక్ రోడ్డు కావచ్చు, కొన్ని కారణాల వల్ల ఆగి ఉన్నాయి. వాటిని కూడా కంప్లీట్ చేసేదానికి ఈరోజు ఒక 5 సంవత్సరాలు అయితే ఇంకొక 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారికి అధికారం అయిపోతున్నారు. ఆ టైంలో తప్పకుండా ఫస్ట్ ఇయర్లోనే ఇవన్నీ కూడా కంప్లీట్ చేసేదానికి అవకాశం ఉంటుంది. కావలి ప్రజలకు ఇస్తాం కూడా. ఎందుకంటే కావలి అనేది కనకపట్నం కావాలంటే తప్పకుండా ఇవన్నీ కూడా తప్పకుండా చేయాలి. ఎక్స్టెన్షన్సే కాదు, కొత్త కొత్త రోడ్లు కూడా ప్లాన్ చేస్తాం, బైపాస్ రోడ్స్ కూడా, రింగ్ రోడ్ కూడా ప్లాన్ చేస్తాం. ఇవన్నీ కూడా తప్పకుండా జరుగుతాయని కూడా తెలియజేస్తున్నాం. సంక్షేమ పథకాలు అన్నిటితోనూ ప్రజల్ని సోమరిపోతలు చేశారు అనే మాటలతో మీరు ఏం ఏకీభవిస్తారు సార్? ఒకటమ్మా, ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటిగా అకౌంట్కి డబ్బులు కొట్టింది చంద్రబాబు నాయుడు గారు. గతంలో ఈ పద్ధతి లేదు. పసుపు కుంకుమని ఫస్ట్ చంద్రబాబు నాయుడు గారు స్టార్ట్ చేశారు. ఓకే, ఒక విధంగా మాకు కూడా అది మంచిది అనిపించింది. ఎందుకంటే పేదలు ఎప్పుడైనా సరే ధనవంతులు అయితే ఆ రొటేషన్ మనీ వల్ల ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ యొక్క ఆర్థిక పరిస్థితి బలోపేతం అవుద్ది. ఎందుకంటే పెద్దవాళ్ళు కూడా చెప్పేది, ఎప్పుడైతే పేదవాడు ఆర్థికంగా బలోపేతంగా ఉంటాడో అప్పుడే ఆ రాష్ట్రం కానీ ఆ దేశం కానీ విషయంగా ఉంటుంది, ఆర్థికంగా బలోపేతం అవుద్ది, టర్న్ ఓవర్ ట్యాక్సెస్ ఎక్కువ వస్తాయి, అన్ని విధాలుగా అభివృద్ధి చెంది. అందులో ఒక భాగం. తర్వాత ఈరోజు మనకి ఇన్కమ్ సోర్సెస్ మనం అభివృద్ధి చేయాలి. మన ఆంధ్రప్రదేశ్కి ఏముంది, మొత్తం వ్యవసాయం మీద ఆధారపడి ఉంటుంది. ఇంకపోతే మనకు ఉండేది ఏంది, సముద్ర తీర ప్రాంతం. మనకి హైదరాబాద్ లాంటి నగరాలు లేవు, ఇక్కడ ఆర్థికంగా బిజినెస్ హబ్స్ అవేం లేవు. కాబట్టి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ముందు చూపుతోటి 4 పోర్ట్లు, 11 ఫిషింగ్ హార్బర్స్, మన తీర ప్రాంతాన్ని ఏ విధంగా అభివృద్ధి చేసుకుంటే మనకి ఇన్కమ్ వస్తుంది, ఇన్పుట్ అండ్ ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ అవన్నీ కూడా అభివృద్ధి చెందుతాయి. ఇవన్నీ ఆలోచించి ఈరోజు వాటి మీద కాన్సన్ట్రేషన్ చేసి ఇవన్నీ కూడా స్టార్ట్ చేశారు. అంటే ఈరోజు ఒక చెట్టు నాటితే అది కాయ కాసిన దాకా వెయిట్ చేయాలి. అటువంటి చెట్టు ఈరోజు నాటాడు. పోర్ట్స్ అనేది వస్తున్నాయి, ఫిషింగ్ హార్బర్స్ వస్తున్నాయి. వీటి వల్ల జీవన శైలిగా మార్పు వస్తాయి. ఈరోజు ఒక పోర్ట్ వచ్చిందంటే దానికి అనుబంధంగా అనేక కంపెనీలు వస్తాయి. ఆ కంపెనీ వచ్చినాయంటే ఆటోమేటిక్ ఉద్యోగాలు వస్తాయి. వాటి వల్ల ఇన్కమ్ సోర్సెస్ అవన్నీ కూడా పెరుగుతాయి. ఇవన్నీ కూడా ఆలోచించాలి. ముందు చూపు అనేది ఒక పక్క సంక్షేమంతో పాటు అభివృద్ధి కాగం. ఈరోజు ఒక ఎగ్జాంపుల్ 11 మెడికల్ కాలేజెస్ ఈరోజు 14 మెడికల్ కాలేజెస్ ఒకేసారి మన రాష్ట్రంలో ప్రారంభించిన ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నట్టు ఈ దేశంలో ఒక జగన్మోహన్ రెడ్డి గారు. సో ఈ విధంగా ఒకవైపు హెల్త్, ఒకవైపు వెల్త్, ఇవన్నీ కూడా ప్రతి ఒక్కటి కూడా సమానమైన నిష్పత్తిలో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చూసుకుంటూ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో
పాలిస్తూ ఉన్నాడు. అందుకే ఈరోజు ఏ ఏ ఏ దేనికైనా సరే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వచ్చి 1, 2, 3 ఆ మూడిట్లోనే స్థానం సంపాదిస్తా 10 సంవత్సరాలు ఉన్నాడంటే ఆయన చేసిన మంచి పనులు, ఆయన తీసుకున్న మంచి నిర్ణయాలు అనేది ప్రజలు గుర్తుపెట్టుకోవాలని కూడా తెలియజేస్తాను. అయితే చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు వర్షాలే పడలేదు అని కొంతమంది రైతులు మాట్లాడారు. ఇప్పుడే చూసుకుంటే కనుక జగన్మోహన్ రెడ్డి వచ్చినప్పుడు కొంతమంది రైతులు కాదు, మామూలుగా ఎవరైనా మంచి రాజు ఉంటే, మంచి మనసున్న రాజు, మంచి రాజు ఉంటే ఆటోమేటిక్గా ఆ దేశం సుభిక్షంగా పాడి పంటలు పెట్టి రైతాంగం అంతా కూడా బాగుంటారు. అందులో భాగమే ఈరోజు రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి ఉండగా ఈరోజు సుభిక్షంగా వానలు పట్టడం, నీళ్ళు ఉండటం బ్రహ్మాండంగా ఉండింది. ఆ తర్వాత మరి కరువు కాటకాలతోటి 10 సంవత్సరాలు మనం చూసాము. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 5 సంవత్సరాలు బ్రహ్మాండంగా రైతాంగం ప్రతి ఒక్క ఎకరా పండించుకొని ప్రతి ఒక్క ఎకరా పండించి ఈరోజు రైతాంగం సుభిక్షంగా ఉన్నాయంటే జగన్మోహన్ రెడ్డి గారు అదే కోవకు చెందినాడు. కాబట్టి ఈరోజు మంచి పరిపాలన, మంచి మనస్సు, దైవ అనుగ్రహం ఈరోజు వారిద్దరికి ఉండబట్టి ఈరోజు రైతాంగం అంతా చాలా చక్కగా బాగున్నారు. అదే తెలుగుదేశం అయితే రైతులు బీడు పోయి పొగాకు అమ్ముకొని లాస్ట్కి అప్పుల పాలైపోయి ఏ విధంగా ఇబ్బంది పడాలో కూడా మనం చూసాం. అయితే చెప్తున్నారు సార్, ఇప్పటి వరకు ఉన్న సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కూడా ఈ పెన్షన్ ఏదైతే ఉందో దాన్ని పెంచుతాం, ఏవైతే ఉన్నాయో దాన్ని రెట్టింపు చేస్తాం అంటున్నారే కానీ వాళ్ళు కొత్త పథకాలు అయితే ఏమి కనిపించట్లేదు. దీని మీద మీరేం మాట్లాడతారు? చంద్రబాబు నాయుడు అనే వ్యక్తిని ఎవరు నమ్మమ్మా ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే అతను ఏమి చేయడు, చెప్తాడు, మోసం చేస్తాడు అనేది ప్రజలకు బాగా నాటుకుపోయింది. ఎందుకంటే ఆయన 100 చెప్పినా కూడా ఈరోజు నమ్మే పరిస్థితి కాదు. ఇందాకే మీరు అడిగారు, ప్రజలకి సోమకపోతు చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారని, ఈ పథకాలని ఇచ్చని. అటువంటి చెప్పిన వ్యక్తి ఈరోజు సిగ్గుంటే మరి మేము పథకాలు ఇస్తామని చెప్పేది అసలు ఇచ్చేదానికి ఏమున్నాయి? ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ అన్నీ ఇస్తున్నాడు. వాటినే ఏదైనా ఇస్తే పేరు మార్చి ఇవ్వాల్సింది తప్ప ఆయన ఈరోజు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన సోమకపోతు అవుతున్నారు అన్న వ్యక్తి ఈరోజు మరి ఆయన బుద్ధి ఉందా? అవి 10,000 కూడా చేస్తానని చెప్తాడు, వాలంటీర్స్కి 10,000 అంటాడు, అసలు వాలంటీర్స్ వేస్ట్ అంటాడు, గోని పట్టకు మోస్తున్నారు అని చెప్తాడు, ఏగోకి ఒంటరి మహిళలు అంటే ఆడ పోతున్నారు అని ఇది చేస్తున్నారని చెప్తాడు, అదేవిధంగా మహిళలు మాయం చేశారని చెప్తాడు. ఇవన్నీ చేసిన వ్యక్తి ఈరోజు వాలంటీర్స్ ఎక్కడ అతని మీద పగ తీర్చుకుంటారని భయంతో ఈరోజు వాలంటీర్స్కి అది చేస్తాం ఇది చేస్తాం అన్నా కూడా ఈరోజు జగనన్న కోసం మా కావలి నియోజకవర్గంలో కావలి పట్టణంలో 100% వాలంటీర్స్ రిజైన్ చేసి జగనన్న కోసం ఏదైనా చేస్తాం మేము అని ఈరోజు మా కోసం నిలబడాము. సార్, ఇప్పుడు ప్రతిపక్ష పార్టీలు మాట్లాడే మాటలు ఏంటంటే అన్నా క్యాంటీన్లు తీసేశారు అని మాట్లాడుతున్నారు. ఈ అన్నా క్యాంటీన్లు అనేటివి మళ్ళీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వస్తే ఏమైనా పెట్టే అవకాశాలు ఏమైనా ఉంటాయా సార్? పేదవాడి నోటి దగ్గర నుంచి ఫుడ్ తీసేశారు ఇదే మాట్లాడుతున్నారు. అలాంటి ఆల్టర్నేట్ గా ఏమైనా చేసే అవకాశం ఉంటుందా? పేదవాడి కాడ నోటి కాడ ఫుడ్ తీసేంత దుర్మార్గుడు కాదు జగన్మోహన్ రెడ్డి గారు. పేదలకి ఇంటికి సరుకు పంపించి హ్యాపీగా మీకు ఇష్టమైన మీరు వండుకోండి అని చెప్పే మంచివాడు జగన్మోహన్ రెడ్డి గారు. అది గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే రేషన్ కావచ్చు, పప్పు కావచ్చు, చక్కెర కావచ్చు, నూనె కావచ్చు, ప్రతి ఒక్కటి వాగింటి కాడికే పంపించి ఇచ్చేసి వారికి ఇష్టమైన తినమని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు తప్ప వారి నోటికాడ ఉన్న అన్నాన్ని తీసేంత దుర్మార్గుడు చంద్రబాబు నాయుడు కాగా జగన్మోహన్ రెడ్డి గారు కాదనేది గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ అన్నా క్యాంటీన్స్ అనేది దోచుకోవటానికి దాచుకోవటానికి వారు చేసిన పథకాలు. చూసారు కదండి, ఇవి కావలి ఎమ్మెల్యే కావలి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి చెప్పిన మాటలు. ఖచ్చితంగా మేమే గెలుస్తాం, సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయని సార్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. చూస్తూనే ఉండండి మన HN9 TV.